నమస్కారం. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎలాంటి రాజకీయ పక్షపాతం, భావోద్వేగాలు లేకుండా కేవలం డేటా, పక్కా లెక్కల ఆధారంగా ఈ ఎన్నికల ముఖచిత్రాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం, భద్రతాపరమైన సవాళ్లు, అత్యంత కీలకమైన రెండవ దశ లెక్కలు, అక్కడి ఓటింగ్ సరళి, అలాగే ఆసక్తికరంగా మారిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వరుసగా చూద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్ అసలు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉందో చూద్దాం. ఈ భారీ ప్రజాస్వామ్య సమరంలో ప్రధాన పార్టీలన్నీ దేనికోసం పోరాడుతున్నాయంటే పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఉన్న మొత్తం 294 స్థానాల కోసం. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ ఎలక్షన్ స్థాయి ఎంత పెద్దదో చెప్పడానికి. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 148. అవును, ఏ పార్టీ అయినా అధికార పీఠం దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే కనీసం 148 స్థానాలు సాధించి తీరాల్సిందే. అదే వాళ్ల అల్టిమేట్ టార్గెట్. అయితే ఈ ఎలక్షన్ గేమ్ అర్థం కావాలంటే అక్కడున్న భద్రతా పరిస్థితులను, నేపథ్యాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. బెంగాల్ ఎన్నికలనగానే మనకు గుర్తొచ్చేది ఎంత ఉత్కంఠో అంతే స్థాయి హింస. గత ఎన్నికల సమయంలో జరిగిన హింసలో ఏకంగా 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో 300 మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదొక హై స్టేక్స్ బ్యాటిల్ గ్రౌండ్. అందుకే ఈసారి ఏకంగా 2 లక్షల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించాల్సి వచ్చింది. అయినా సరే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానిక నాయకులు ఓటర్లను బహిరంగంగానే హెచ్చరిస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తత కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు సునా. సరిహద్దు భద్రత, అక్రమ వలసల వల్ల ఇదొక జాతీయ సమస్యగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పరిణామాలపై పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారంటే ఈ ఎన్నికలకి ఉన్న ఇంటర్నేషనల్ డైమెన్షన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన రెండవ దశ లెక్కల్లోకి వెళ్దాం. ఒకసారి గత ఎన్నికల పనితీరును చూస్తే రెండవ దశలో ఉన్న 142 స్థానాల్లో అప్పట్లో అధికార పార్టీ ఏకంగా 123 స్థానాలను కైవసం చేసుకుని పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అప్పుడు ప్రతిపక్షం కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. కాని ఈసారి సీన్ మారింది. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ ఫేజ్ 2లో ఆ లెక్కలను పూర్తిగా తలకిందులు చేస్తూ కనీసం 80కి పైగా స్థానాలను గెలుచుకోవాలి. ఇది అంత సులువైన విషయమైతే కాదు. ఎందుకంటే ఈ రెండవ దశ లెక్కలను శాసించేది అక్కడి జనాభా సమీకరణాలు. ఇక్కడ దాదాపు 30% మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా సాధారణంగా ఒకే తాటిపై నడిచే ఏకీకృత ఓటు బ్యాంక్. ఇది అధికార పార్టీకి సహజంగానే ఒక భారీ అడ్వాంటేజిస్తుంది. ఇక ఇక్కడ్నుండి మనం మొత్తం రాష్ట్ర స్థాయి జనాభా లెక్కలు, అలాగే రికార్డ్ స్థాయి ఓటింగ్ శాతాన్ని ఒకసారి చూద్దాం. బెంగాల్ మొత్తం జనాభాను ఒకసారి గమనిస్తే చారిత్రాత్మకంగా 27% ఉన్న ముస్లిం జనాభా ఒక సాలిడ్ బ్లాక్గా ఓటు వేస్తారని విశ్లేషకులు చెబుతుంటారు. కాని 70.5% ఉన్న హిందూ మెజారిటీ ఓటర్లు మాత్రం వివిధ పార్టీల మధ్య చీలిపోతూ వస్తున్నారు. ఈసారి జరగబోయే మ్యాజిక్ ఏమిటంటే ఆ మెజారిటీ ఓటర్లంతా ఏకమవుతారా లేదా అన్నదే ఈ ఎలక్షన్ల అంతిమ విజేతను డిసైడ్ చేయబోతోంది. ఈ ఎన్నికల్లో అందర్నీ నిజంగా ఆశ్చర్యపరిచిన, ఆలోచింపజేసిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఓటింగ్ శాతం. మొదటి దశలోనే ఏకంగా 93% పైగా పోలింగ్ నమోదైతే రెండవ దశలోనూ అది 92.7% రికార్డయింది. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 93% మంది ఓటు వేయడానికి తరలిరావడమంటే మామూలు విషయం కాదు కదా. రాజకీయ విశ్లేషకులు ఇలాంటి భారీ పోలింగును 2 రకాలుగా చూస్తారు. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారంటే అది ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వస్తున్న ఒక అధికార వ్యతిరేక సునామీ అయ్యుండాలి, లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నాయకుణ్ణి కాపాడుకోవాలని రూలింగ్ పార్టీ సపోర్టర్స్ అంతా పోలింగ్ బూతులకు క్యూ కట్టడమైనా అయ్యుండాలి. ఈ రెంటిలో అసలు ఏం జరుగుతోంది అన్నది పెద్ద సస్పెన్స్. మరి ఈ సస్పెన్స్ను బ్రేక్ చేయడానికి మనకున్న ఏకైక మార్గం ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ. ఒకసారి అటువైపు చూద్దామా? ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఒక అనూహ్యమైన ట్రెండ్ కనిపించింది. అదే సైలెంట్ ఓటర్. దేశంలోనే పేరుగాంచిన పోలింగ్ ఏజెన్సీ యాక్సిస్ మై ఇండియా అసలు విజేతను అంచనా వేయటానికే నిరాకరించింది. ఎందుకంటే సుమారు 60% మంది గ్రామీణ ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామో చెప్పడానికి ఇష్టపడలేదు.
అది భయమో లేక వ్యూహమో కాని ఈ నిశ్శబ్దం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అత్యంత కష్టతరం చేసింది. ఓటర్ల నిశ్శబ్దం ఎలా ఉన్నా కొన్ని ప్రముఖ ఏజెన్సీలు తమ అంచనాలను బయటపెట్టాయి. ఆసక్తికరంగా ఈ లెక్కలు ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. టుడేస్ చాణక్య, పోల్స్ట్రాట్, మ్యాట్రైజ్ లాంటి సంస్థలేమో ఇక్కడ భారీ విజయం ఖాయమని, బెంగాల్లో అధికార మార్పిడి తథ్యమని చెబుతుంటే పీపుల్స్ పల్స్ మాత్రం మళ్లీ అధికార పార్టీకే మెజారిటీ అంటోంది. దీన్ని బట్టి అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ గురించి టాప్ 3 ఏజెన్సీలు ఇచ్చిన ఈ ప్రొజెక్షన్స్ గనక నిజమైతే బెంగాల్లో ఒక కొత్త చరిత్ర ఖాయం. ఎందుకంటే మ్యాట్రైజ్ 160, పోల్స్ట్రాట్ 175, టుడేస్ చాణక్య ఏకంగా 190కి పైగా స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 148 మ్యాజిక్ ఫిగర్ను ప్రతిపక్షం చాలా సునాయాసంగా దాటేస్తుందన్నమాట. అయితే ఈ జనాభా లెక్కలు, పోలింగ్ ట్రెండ్స్, ఎగ్జిట్ పోల్ మ్యాజిక్లన్నీ అంచనాలు మాత్రమే. వీటన్నింటికీ అసలైన పరీక్ష ఎదురయ్యేది మే 4వ తేదీన. ఆ రోజున బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్నప్పుడు మాత్రమే ఈ ఊహాగానాలన్నింటికీ ఒక ఎండ్ కార్డ్ పడి వాస్తవమేంటన్నది ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఫైనల్గా మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఎన్నడూ లేని విధంగా 92.7% భారీ ఓటింగ్, తీవ్రమైన చారిత్రక ఉద్రిక్తతలు, అసలు ఏమాత్రం పొంతనలేని ఎగ్జిట్ పోల్స్తో నడుస్తున్న ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధికార మార్పిడికి నాంది పలుకుతాయా, లేక అధికార పార్టీకి మరొక భారీ మద్దతునిస్తాయా? ఏం జరగబోతోందనేది నిజంగా అత్యంత ఆసక్తికరం.